Hello my YouTube family, welcome to Stitch and Create 123. Please like, share, comment and subscribe. ఇవాళ మనం అనార్కలి ఫ్రాక్ని ఎలా కట్ చేయాలనేది చూద్దాం. లైనింగ్ని 4 ఫోల్డ్స్ మీద ఉంచాలి. ఫోల్డింగ్స్ ఎప్పుడు మన వైపున ఉండాలి, ఓపెనింగ్స్ ఎప్పుడు అవతల సైడ్ ఉండాలి. లెంత్ నేను 15 ఇంచెస్ తీసుకుంటున్నాను, విడ్త్ అనేది 23.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను యోక్ లెంత్ అనేది నాకు 14 ఇంచెస్ కావాలి. సో 1 ఇంచ్ అనేది నేను 11 ఇంచెస్ కోసం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను షోల్డర్ని 6 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఆర్మ్ హోల్ని కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. వన్ అండ్ హాఫ్ ఇంచెస్ని తీసుకుంటున్నాను ఆర్మ్ డౌన్ కోసం. ఇట్లాంటి స్కేల్ ఉంటుంది, అది యూజ్ చేస్తే మనకి ఆర్మ్ డౌన్ కర్వ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను చెస్ట్ని 12.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా 10 ఇంచెస్ మెజర్మెంట్ ప్లస్ 2 ఇంచెస్ అనేవి ఎల్లో ఇంచెస్. చెస్ట్ మెజర్మెంట్ని మనం ఎలా తీసుకోవాలంటే మన చెస్ట్ మెజర్మెంట్ డివైడెడ్ బై 4, ఎందుకంటే మనం 4 ఫోల్డ్స్ మీద ఉంచాము కాబట్టి ప్లస్ 2 ఇంచెస్ అనేది మార్జిన్ కింద తీసుకుంటాం. అదేవిధంగా హిప్ని కూడా తీసుకోవాలి. సో ఇక్కడ నాకు హిప్ మెజర్మెంట్ వచ్చేసి 9.5 ప్లస్ 2 ఇంచెస్ ఏమో మార్జిన్, 1 ఇంచ్ ఏమో డాట్స్ కోసం తీసుకుంటున్నాను. సో నేను మొత్తం 12 ఇంచెస్ తీసుకుంటున్నాను. చెస్ట్ని హిప్ని కలుపుకుంటూ మనము ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. బాటంలో 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి కింద బాటమ్ కర్వ్ కోసం. మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా 2 పార్ట్స్ని డివైడ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఆర్మ్ హోల్ అనేది ఇంకొక 1/2 ఇంచ్కి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఈ టైప్ నెక్ని ఏమంటారో నాకు తెలియదు. మార్క్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను డాట్స్ మార్కింగ్ కోసం అని చెప్పి ఈ విధంగా నేను ఫోల్డ్ చేస్తాను. మీరు వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను ఆ విధంగా డాట్స్ మార్కింగ్ అనేది తీసుకుంటాను. 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ సైజు వాళ్ళకి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. 4 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఇటువైపు ఒక 1/2 ఇంచ్, అటువైపు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆ విధంగా చూపిస్తున్నట్లుగా కటింగ్. ఇలా స్మాల్ కటింగ్ అనేది ఇస్తే నెక్స్ట్ సైడ్కి కూడా మనకి తెలిసిపోతుంది ఎక్కడ మార్కింగ్ అనేది ఇవ్వాలి అనేది. సో దాన్ని బట్టి మనం మార్కింగ్ అనేది ఇచ్చుకోవచ్చు.
ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అనేది నెక్ డౌన్ 7 ఇంచెస్ తీసుకున్నాను. స్క్వేర్ నెక్ షేప్ ఇచ్చాను. సో మనం మార్క్ చేసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి కూడా మనం డాట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్ కోసం అలా ఫ్రంట్ పార్ట్ తీసుకొని దాని మీద అలా పెట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు శారీని 4 ఫోల్డ్స్ మీద ఉంచి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ కోసం కటింగ్ అనేది చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఆర్మ్ హోల్ కానీ నెక్ కానీ నేను కటింగ్ అనేది చేయడం లేదు. స్లీవ్స్ కోసం ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. నేను లాంగ్ స్లీవ్స్ పెడదామని అనుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 23 ఇంచెస్ తీసుకుంటున్నాను. లాంగ్ స్లీవ్స్ కాబట్టి ఆర్మ్ హోల్ డౌన్ అనేది 3.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద హ్యాండ్ లూజ్ అనేది 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్న దానికి ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ వీడియో మిస్ అయింది. ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేటప్పటికి నాకు 17 ఇంచెస్ అంటే 8.5 ఇంచెస్ పడింది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫస్ట్ ఒక 1 ఇంచ్ వరకు లీవ్ చేసి సేమ్ అలా షేప్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ని డివైడ్ చేసుకొని మిడిల్లో ఒక కట్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు శారీలో రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని 4 ఫోల్డ్స్ మీద తీసుకోవాలి. ఫస్ట్ మనం వేస్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వేస్ట్ అనేది 12 ఇంచెస్ తీసుకున్నాను. కానీ మనకి ఇందులో 2 ఇంచెస్ అనేది మార్జిన్ పోతుంది. సో ఆ 1 ఇంచ్ అనేది డాట్స్ పోతుంది. సో 2 ఇంచెస్ మార్జిన్ ఉంచుకొని మొత్తం 11.5 అనేది మనకి ఇక్కడ వేస్ట్ అనేది రావాలి. ఆ రౌండ్ షేప్ అనేది 11.5 అనేది రావాలి. నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చేశానంటే 6 ఇంచెస్ తీసుకొని ట్రై చేశాను 11.5 వస్తుందా రావట్లేదా అని, కానీ రావట్లేదు. సో 6 కాదు, సో ఒక 1 ఇంచ్ పెంచి చూద్దామని 7 ఇంచెస్కి డ్రా చేసుకున్నాం. 7 ఇంచెస్కి అలా రౌండ్ షేప్లో టేప్ని ఆ కార్నర్లో పెట్టి ఆ విధంగా మనం మార్క్ చేసుకుంటూ రావాలి. మనకి కరెక్ట్గా మన హిప్ ఎంతైతే ఉందో అంత వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకు అక్కడ 11 మాత్రమే వచ్చింది. సో కిందకి జస్ట్ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఎంత లెంత్ అయితే పెట్టాలనుకుంటున్నామో అంత లెంత్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఎంత తీసుకోవాలనుకుంటున్నాను, 32.5 తీసుకోవాలనుకుంటున్నాను. నాకు కావాల్సింది 31 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచెస్ నేను ఎక్స్ట్రా కోసం తీసుకుంటున్నాను.
సో అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత పైన కార్నర్ నుంచి మొత్తం ఎంత వస్తుందో చూసుకోవాలి. సో 40 ఇంచెస్ వచ్చింది నాకు. అక్కడి నుంచి మొత్తం రౌండ్ షేప్లో ఈ టేప్ని అంతే ఉంచి 40 ఇంచెస్ మార్క్ చేసుకుంటూ రావాలి. మనకి లెంత్ అనేది సరిపోలేదు. సో మనం ఎక్స్ట్రా పీస్ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఎంతవరకు అయితే 40 ఇంచెస్ వస్తుందో అంత మార్క్ చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ నేను మార్క్ చేయలేదు, అంటే అటువైపు సరిపోలేదు క్లాత్ అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు నేను కటింగ్ అనేది చేస్తున్నాను. ఆ కట్ చేసిన తర్వాత ఆ మిగిలిన ఫ్యాబ్రిక్ అటువైపు పీసెస్ని ఇటువైపు యాడ్ చేసుకోవాలి. టోటల్ కటింగ్ అనేది చేసిన తర్వాత ఇలా ఉంది. సో ఇప్పుడు మనము ఇటువైపు ఫ్యాబ్రిక్ని యాడ్ చేసుకోవాలి. సో అటువైపు కట్ చేసాము కదా 4 ఫోల్డ్స్ మీద, అదే 4 ఫోల్డ్స్ని తీసుకొని ఇటువైపు మనకి ఎంత లెంత్ అయితే తక్కువ అయిందో, సపోజ్ నాకు ఇక్కడ 38 వచ్చింది. సో నాకు ఇంకా ఒక 2 ఇంచెస్ కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం చూపిస్తున్నట్లుగా అక్కడి నుంచి టేప్ పెట్టి మళ్ళీ కరెక్ట్గా 40 ఇంచెస్ మనం తీసుకోవాలి లెంత్ అనేది. ఆ కట్ చేసిన ఫ్యాబ్రిక్ని మనము శారీకి సేమ్ అదే విధంగా అటాచ్ అనేది చేసుకోవాలి. ఎక్కడైతే అక్కడ పార్ట్ తగ్గింది కాబట్టి అక్కడ అటాచ్ అనేది చేసుకోవాలి. Like, share, comment and subscribe. Thank you for watching.